హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఊరికి వచ్చాను. సో అమ్మమ్మ పప్పు చేసిందనమాట. సో ఇలా చూసేద్దాము విలేజ్ స్టైల్లో. సో కుక్కర్ లేదు కాబట్టి ఒక గుండిలో పప్పు వేసేసుకొని, కందిపప్పు వేసేసుకొని, వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. సో అంత ఈజీగా ఉడకదు కాబట్టి వాటర్ వంపేసుకొని, అమ్మమ్మ ఏం చేసిందంటే రోట్లో రుబ్బేసింది అనమాట. మంచిగా కడిగేసి కొంచెం కొంచెంగా పప్పు వేస్తూ, కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మంచిగా రుబ్బేసింది అనమాట. సో కుక్కర్ ఉన్న అమ్మ యూజ్ చేయదు, ఈ రోట్లోనే దంచుతుంది. ఏదైనా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలానే రుబ్బుతుంది. సో అమ్మమ్మ అయితే ఇలా రుబ్బేసింది పప్పు అంతా మెత్తగా. ఇలా మెత్తగా రుబ్బేసింది. నేను కూడా ఒక చెయ్యి వేసాను అనుకోండి, కానీ నాకు అంత ఈజీగా రాలేదు రుబ్బడానికి, ఎందుకంటే అలవాట్లేదు కాబట్టి. ఇలా మెత్తగా అంతా రుబ్బేసింది. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ చేసిన పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. అందులో ఏం వేయకున్నా కూడా, ధనియాల పౌడర్, జీలకర్ర, మెంతుల పొడి ఏది వేయకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇలా ట్రై చేసి చూడండి. సో పప్పు అయితే అంతా అమ్మ ఇలాగే రుబ్బేసింది, రోట్లో వేసేసి దంచేసింది. సో దాని తర్వాత గుండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు, పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని దాంట్లోనే ఉప్పు, కారము వేసేసుకోండి. సో ఈ పప్పు అయితే అమ్మమ్మ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత నేను ఊరికి వెళ్ళాను అమ్మమ్మ దగ్గరికి. అమ్మమ్మ చేస్తే ఏ కర్రీ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో టమాటోస్ మగ్గిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసేసుకొని కాస్త వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో అయితే అమ్మమ్మ ఏం వేయలేదు, అలా అయినా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. సో అలా 5 minutes అలా మసలనిస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ చూడమని అమ్మ చెప్పింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఇలా ట్రై చేసి చూడండి. లాస్ట్కి అయితే నా అమ్మమ్మ నాకు తినిపించేసింది, చాలా బాగుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.